ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నైట్ ఏం జరిగిందో చూసావా? నేనందరినీ పిలిచి నీకు నందుకి రిసెప్షన్ ఏర్పాటు చేయిస్తే నీ అన్న మాత్రం దాన్ని తన రిసెప్షన్ లో వాడుకున్నాడు. స్టేజ్ మీద అహల్యతో గౌతమ్ విడాకుల గురించి, అదితితో గౌతమ్ పెళ్లి గురించి చెప్తాడనుకుంటే మీ అన్నయ్య వచ్చి అహల్య నా భార్య అని హక్ చేసుకున్నాడు. ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు? నువ్వు చేసే పని వల్ల నా కాపురానికి ఎఫెక్ట్ అవుతుందని నీకు తెలియడం లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు శ్రావ్య? నైట్ జరిగిన రిసెప్షన్ లో నువ్వు చేసిన పని గురించి. నీ అన్న మతుండే ఈ పనిచేశాడా? నీ మీద ప్రేముంటే అలా చేస్తాడా? మీ అన్నయ్యకి నీకంటే ఆ అహల్య ఎక్కువైపోయింది. హ, ఏదో పెళ్లి చేశాం, కాపురానికి పంపించేశాం, అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్నాడు. ఏది సెట్ అవ్వలేదన్నయ్య. అక్కడ నేను బాగున్నాను అనుకుంటున్నారా? నందు ఆ ఇంట్లో నన్ను భార్యగా చూస్తున్నాడు అనుకుంటున్నారా? కనీసం మనిషిగా కూడా చూడట్లేదు అన్నయ్య. మీ ఇంట్లో జరిగే ప్రతి యాక్షన్ కి ఈ ఇంట్లో రియాక్షన్ ఉంటుంది. మీ వాళ్ళు ఏం చేసినా నిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. మీ వాళ్ళు మమ్మల్ని, మా మాటల్ని నిర్లక్ష్యం చేస్తే మేము నిన్న అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దెబ్బ అక్కడ తగిలితే నొప్పి ఇక్కడొస్తుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నయ్య. తను నీ భార్యే కాదనట్లేదు, కానీ నేను నందు భార్యను అనిపించుకోవాలంటే నువ్వు అలా ప్రవర్తించకూడదు. మీ అన్నయ్య ఎప్పుడు అదితి గురించి ఆలోచిస్తాడో అప్పుడే మేము నీ గురించి ఆలోచిస్తాం. గౌతమ్తో అదితికి పెళ్లి జరిగినప్పుడే నీకు నందుకి పెళ్ళైనట్టు లెక్క. గౌతమ్ అహల్యని మర్చిపోకపోతే నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. గౌతమ్ అహల్యని వదలకపోతే నేను నిన్ను వదిలేస్తాను. చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి అదితిని కాదు అని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడేమో స్టేజ్ మీద అహల్య నా భార్య అని అనౌన్స్ చేసావు. ఇంత జరుగుతుంటే వాళ్ళకి మాత్రం కోపం రావడంలో న్యాయం ఉంది కదా అన్నయ్య. వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది కదా. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మేమిక్కడ చెప్పిందంతా మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పు. అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నీకు చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు నేను వచ్చింది నిన్ను తిట్టడానికో నిలదీయడానికో కాదన్నయ్య. కేవలం ఒకే ఒక్క విషయం చెప్పడానికి వచ్చాను. ఇంకొక్కసారి ఆ ఇంట్లో నుంచి నేను బయటకొచ్చే సిచ్యువేషన్ వస్తే ప్రాణాలతో రాను, నా శవమే వస్తుంది. అది గుర్తు పెట్టుకో అన్నయ్య.
నట్టింట్లో తోడబుట్టిన ఆడబిడ్డకి కన్నీడు తెప్పించావు. అది నీకు ఈ ఇంటికి మంచిది కాదురా. నీకు నువ్వుగా నీ మెడకు బిగించుకున్న ఉరితాడును పక్కన పెట్టి నీ చెల్లెలి మెడలో ఉన్న పసుపు తాడుని కాపాడు. అలా చేయలేదు అంటే నువ్వు తనకి అన్నవి కాదు కదా, మనిషివి కూడా కాదు. అదితితో నీ ప్రేమలో ఉన్న నిజాయితీ, అహల్యతో నీ పెళ్లికి గల కారణం, ఈ రెండు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి గౌతమ్. నందుతో శ్రావ్య కాపురం, యామిని ఇంటితో మన బంధుత్వం సమస్యగా మారాయి. సమాధానం చెప్పాల్సింది, పరిష్కారం చూపాల్సింది నువ్వే. నీకు చెల్లెలుగా పుట్టడం కన్నా అక్కగా పుట్టినందుకు మొదటిసారి సంతోషపడుతున్నాను రా. ఎందుకంటే నీ వల్ల శ్రావ్య కాపురంలా నా కాపురం చిక్కుల్లో పడలేదు. త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక ఎండింగ్ ఇవ్వగవుతాం. లేదంటే నువ్వింకా సుడిగుండంలో చిక్కుకుపోతావు, ఊబిలో కూరుకుపోతావు. ఇందుకేనండి నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇప్పటి వరకు మీరు నా కోసం ఎంతో చేశారు. అవేవి నేను మర్చిపోలేను. కానీ నన్ను మీరు మర్చిపోలేకపోతే శ్రావ్య జీవితం తలకిందులవుతుంది, అదితి జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య అగాధాలు, అడ్డుగోడలు పెద్దవవుతాయి. నేను విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరగా నిర్ణయం తీసుకోండి.